అయితే బీచ్ ఎదురుగానే రూమ్ తీసుకున్నాం. సో ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయి దర్శనానికి అయితే వెళ్తున్నాం. లైక్ ಮಾಡಿ షేర్ ಮಾಡಿ కమెంట్ ಮಾಡಿ. అందరికీ నమస్తే. ఇక్కడ మనం చూడవచ్చు మురుడేశ్వర మెయిన్ టెంపుల్ అండ్ అలాగే ఇక్కడ పార్వతీ అమ్మవారి టెంపుల్. రైట్ సైడ్ ఇంకా మనం చిన్న చిన్న విగ్రహాల రూపంలో చాలా చక్కగా తయారు చేసిన మన విఘ్నేశ్వరుడు, దుర్గామాత, అలాగే సర్వేశ్వరుడు, విష్ణుమూర్తి విగ్రహాలు మనం చూడవచ్చు. సో అలానే వాటి పక్క నుంచి మనకి చిన్న దారి ఉంటుంది. సో ఆ దాని గుండా వెళ్తే మనం పైన ఉన్న శివ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళొచ్చు. సో పైకి రాగానే మనకు చాలా అందమైన నేచర్ అండ్ అలాగే అతి రాక్షసుడైన రావణాసురుడు ఆత్మలింగాన్ని ఆవల కాపరి రూపంలో వచ్చిన మన విఘ్నేశ్వరుడికి ఇస్తున్న దృశ్యాలు అయితే మనం చూడవచ్చు. రాక్షసుడు, స్వార్థపరుడు రావణాసురుడు. సో అలాంటి వాళ్ళ దగ్గర అత్యంత పవిత్రమైన ఆత్మలింగం ఉండకూడదని మన విఘ్నేశ్వరుడు తన తెలివితో ఆత్మలింగాన్ని భూమి మీద ప్రతిష్టాపన చేశాడు.
పరమేశ్వరుని దర్శనం ప్రదక్షిణ రెండు కూడా పూర్తి చేసుకున్నాం. సో మనకు ఎదురుగా కనిపిస్తున్నది శని మహాత్ముని ఆలయం. దర్శించుకొని మనమైతే కిందికి వెళ్ళిపోదాం. దర్శనం అయితే చక్కగా జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు కార్లలో వచ్చే వాళ్ళు డైరెక్ట్గా పైకి రావచ్చు. అండ్ అలాగే మనకు అక్కడ కనిపిస్తున్నది మహాభారతంలో మన శ్రీకృష్ణుడు నడిపిన రథం. అండ్ అలాగే పైనుంచి మనకు నేచర్ ఇలా అయితే ఉంటుంది వ్యూ. ఇక్కడ మనం చూడొచ్చు స్కూల్ పిల్లలు అనుకుంటా. సో ఇలాంటి గ్రూపులు చాలామంది వచ్చారు. ఇలా కలిసి రావడం వల్ల మనకి ఇంకొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది. After Murdeshwara Darshan, we are going to famous boating place Honnavara. హాయ్ హలో అందరికీ నమస్తే. మన బోటింగ్ అయితే స్టార్ట్ అయింది. సో చూడండి, మన బోట్ అయితే ఇలా ఉంది. అందంగా పెళ్ళి కూతురులా ముస్తాబ్ చేశారు. చూడ్డానికి అయితే చాలా బాగుంది. సో మన బోటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మనం 1 అవర్ అయితే బోటింగ్లో స్పెండ్ చేయొచ్చు టైం. సో ఈ 1 అవర్లో మనకు ఎలాంటి ప్రదేశాలు చూపిస్తారో ఒకసారి మనం ఒక లుక్ వేసుకుందాం. బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. బోట్ అయితే స్లోగానే వెళ్తుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ మన జాగ్రత్తలు మనం తీసుకోవడం మంచిది, ఎందుకంటే ఇక్కడ సముద్రపు వాటర్ కూడా కలుస్తాయి. సో దానివలన ఇక్కడ అధిక మోతాదులో నీళ్ళు నిల్వ ఉండడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ మనం చుట్టూ 3 వైపులా భూమి, ఒకవైపు మాత్రమే ఓపెన్ ఉంటుంది. అందమైన ప్రదేశాలు, చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, విశాలమైన వాతావరణం చాలా అంటే మనకు చాలా అమేజింగ్గా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో మీరు ఎవరైతే గోకర్ణ మురుడేశ్వర వెళ్తారో సో తప్పకుండా
మనం హొన్నవర్ అయితే విజిట్ చేయాలి. ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వెళ్తే ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ కాసేపు అందరినీ విశ్రమించండి అని చెప్పారు. ఇక్కడ చిన్న చిన్న తినే వస్తువులు కూడా అమ్ముతున్నారు. నైస్ ప్లేస్. మన నెక్స్ట్ ప్రయాణం సర్కొండ వాటర్ ఫాల్స్. సో ఇదే మన హొన్నవరకు దగ్గరగానే ఉంటుంది.
అప్సరకొండ వాటర్ ఫాల్స్. సో ఇలా అయితే ఉంటుంది ప్లేస్. మనం కిందకైతే వెళ్ళాలి. చూద్దాం ఎలా ఉంటుందో. ప్లేస్ చూస్తే ఇంకా వర్క్స్ జరుగుతున్నట్టుంది. ఐ థింక్ వర్షాకాలంలో మాత్రమే ఈ ప్లేస్ బాగుంటుంది చూడ్డానికి. జనాలు మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే వాటర్ అయితే చాలా తక్కువనే. అండ్ అలానే కిందికి దిగుతున్నప్పుడు మనకు ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది. సో మెట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. చాలామంది అయితే వస్తున్నారు. సో వాటర్ ఎలా ఉన్నాయో చూడాలి. పెద్ద లోయలాగా ఉంది. నమస్కారం. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడంతా చూస్తే ఇలా ఉంది. సో వర్షాకాలం అయితే ఇది చాలా బాగుంటుంది. అండ్ ఎక్కువగా మట్టి కూడా వస్తున్నట్టుంది. సో నీళ్ళు అయితే బాగున్నాయి. బట్ కొంచెం ఎక్కువ ఉంటే, ఫ్లో ఉంటే ఇంకా బాగుండేది క్లీన్గా. నెక్స్ట్ టైం చూద్దాం. సో మన ఫ్రెండ్స్ అయితే కాసేపు ఆడుకున్నారు. సో పైకైతే వెళ్ళిపోదాం. నెక్స్ట్ వెళ్ళాల్సిన ప్లేస్ ఇడుగుంజి వినాయక టెంపుల్. విల్ గో. ఇదే మన ఇడుగుంజి వినాయక టెంపుల్. వావ్, బాగుంది కదా. ఇక్కడైతే యోగా చేస్తున్నట్టున్నారు. సో క్యూ లైన్ అయితే పెద్దగానే ఉంది. ఓం గణేశాయ నమః. దర్శనం అయితే చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, జై శ్రీరామ్. మనం ఇప్పుడు గోకర్ణ బీచ్ రోడ్లో అయితే ఉన్నాం. ఐ థింక్ ఇక్కడ ఒక టెంపుల్ రథం అయితే కనిపిస్తుంది. వినాయక టెంపుల్ రథం అనుకుంటా. బీచ్ ఎదురుగా ఉండే గుడి. సో మ్యాప్లో అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చాలా రకాల ఆయుర్వేద మూలికలు అండ్ అలాగే హ్యాండ్ క్రాఫ్ట్ రకరకాల వస్తువులు అయితే మనకు కనిపిస్తాయి. చాలా బాగున్నాయి, అట్రాక్ట్ చేస్తాయి. అండ్ ప్రైజెస్ కూడా అలానే ఉన్నాయి. సో ఇక్కడ మనం చూస్తున్న దాన్ని బట్టి అయితే ఫారినర్స్ ఎక్కువ మంది వస్తున్నారు. చాలామంది ఉన్నారు ఫారినర్స్. బీచ్ అయితే చాలా బాగుంటుంది అంటున్నారు. బట్ మేమైతే సన్సెట్ చూద్దామని వచ్చాం అంత దూరం నుంచి. కానీ ఆలస్యం అయిపోయింది. ఈసారి మిస్ అయ్యాం. సో మార్కెట్ అయితే ఇలా ఉంది బీచ్ రోడ్లో. ఈ విధంగా మనకు ఉంటుంది బీచ్ వ్యూ, నైట్ వ్యూ. ఇక్కడ మనకు గుర్రాలు, వంటలు ఈ టైం అయినా కూడా ఉన్నాయి సవారికి. బాగుంది. బీచ్ అయితే చాలా పెద్దది. అంటే ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్న దాన్ని బట్టి చూస్తే మనకు రెంట్కు టెంట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. బీచ్లో మనం వేసుకొని ఉండొచ్చు. సో నైట్ మేమైతే ఏం అనుకోలేదు కాబట్టి ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాం. మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.